నాసా ఆస్ట్రోనాట్ మన భారతీయ మూలాలున్న మహిళ సునీత విలియమ్స్ 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారని మనందరికీ తెలుసు. ఎట్టకేలకు ఆమె భూమి మీదకు వచ్చేశారు. అయితే ఆ ప్రక్రియ ఎంతో కష్టంగా ఉంటుందని ఆమె స్వయంగా చెప్తూ ఆ అనుభవాలను ప్రెస్ ముందు పంచుకున్నారు. మేము స్పేస్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ వాతావరణానికి అలవాటు పడటానికి చాలా ఇబ్బంది పడతాం. కానీ అంతకన్నా కష్టం ఏంటంటే ల్యాండింగ్ ప్రక్రియ మరింత కష్టం. ఏ చిన్న పొరపాటు జరిగినా మా ప్రాణాలే పోతాయని చెప్పారు. సో అసలు ఇంతకు ఆ ల్యాండింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, స్పేస్ క్రాఫ్ట్ లేదా స్పేస్ క్యాప్సూల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS నుంచి భూమి వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. దీన్ని రీఎంట్రీ అంటారు. ఈ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు 28,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే సెకన్కు 7.8 కిలోమీటర్లు. భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే హీట్ షీల్డ్ అనే రక్షణ కవచం పనిచేయడం మొదలవుతుంది. ఎందుకంటే గాలితో రాపిడి వల్ల ఉష్ణోగ్రత 1650 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తుంది. ఈ వేడి వల్ల స్పేస్ క్రాఫ్ట్ బయట ఒక ఫైర్ బాల్ లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత వాతావరణంలో వేగాన్ని తగ్గించడానికి పారాచూట్లు తెరుచుకుంటాయి. ఉదాహరణకు SpaceX డ్రాగన్ క్యాప్సూల్ 4 పారాచూట్లను వాడుతుంది. వేగం గంటకు 24 కిలోమీటర్లకు తగ్గుతుంది. చివరగా సముద్రంలో లేదా భూమి మీద సున్నితంగా ల్యాండ్ అవుతుంది. సముద్రంలో అయితే వాడలు వచ్చి తీసుకుంటాయి. భూమి మీద అయితే హెలికాప్టర్ బృందం సిద్ధంగా ఉంటుంది. ఇది సులభంగా అనిపించినా దీనిలో ఎన్నో కష్టాలు, రిస్కులు ఉంటాయి. రీఎంట్రీ సమయంలో హీట్ షీల్డ్స్ సరిగ్గా పనిచేయాలి, లేకపోతే స్పేస్ క్రాఫ్ట్ కాలిపోతుంది. ఆస్ట్రోనాట్లు లోపల 5 to 7G ఫోర్స్ని అనుభవిస్తారు. అంటే వాళ్ళ శరీరంలో 5 నుండి 7 రెట్లు బరువుగా అనిపిస్తుంది. దీనివల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇంకా కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అనే సమస్య ఉంటుంది. రీఎంట్రీలో ప్లాస్మా పొర వల్ల 5 నుండి 10 నిమిషాలు గ్రౌండ్ కంట్రోల్తో సంబంధం తెగిపోతుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పారాచూట్లు సరిగ్గా తెరుచుకోకపోతే లేదా పనిచేయకపోతే వేగాన్ని నియంత్రించలేము. ల్యాండింగ్ విఫలమవుతుంది. సముద్రంలో ల్యాండ్ అయితే అలలు, గాలుల వల్ల క్యాప్సూల్ ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము. రికవరీ బృందానికి సరైన సమయంలో చేరడం కష్టం. ఆస్ట్రోనాట్లు స్పేస్లో చాలా నెలలు గడిపి వస్తారు. కాబట్టి భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడటానికి సమయం పడుతుంది. నడవటం, నిలబడటం కూడా కష్టంగా ఉంటుంది. ఒక్క చిన్న తప్పు జరిగినా ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ రీఎంట్రీ సమయంలో హీట్ షీల్డ్ విఫలమై కాలిపోయింది. 7 మంది ఆస్ట్రోనాట్లు చనిపోయారు. ఇంకో రిస్క్ ఏంటంటే, స్పేస్ క్రాఫ్ట్ నియంత్రణ కోల్పోతే తప్పుడు కోణంలో వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అది కాలిపోవచ్చు లేదా బద్దలైపోవచ్చు. ఆక్సిజన్ సరఫరా లీక్ అయితే లేదా విద్యుత్ వ్యవస్థలు విఫలమైతే ఆస్ట్రోనాట్లు లోపలే ప్రమాదంలో పడతారు. ల్యాండింగ్ స్థలం విషయంలో కూడా రిస్క్ ఉంటుంది. సముద్రంలో అయితే రికవరీ ఓడలు ఆలస్యమైతే ఆస్ట్రోనాట్లు ఎక్కువ సమయం క్యాప్సూల్లో ఉండాలి. భూమి మీద అయితే కఠినమైన ప్రదేశంలో పడితే రికవరీ కష్టమవుతుంది. ఒక్క చిన్న లెక్క తప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పేస్ నుంచి ల్యాండింగ్ అంటే టెక్నాలజీ, ధైర్యం, అదృష్టం ఈ 3 కలిసి రావాలి. ఈ ప్రక్రియలో ఆస్ట్రోనాట్లు ఎలా ఎదుర్కొంటారో ఆలోచిస్తే కొంచెం భయం, అలానే ఎంత సాహసం చేసేవాళ్ళంటే గౌరవం పెరుగుతుంది. ఇంకా స్పేస్లో ఉండే కష్టాలు ఎలా ఉంటాయంటే, స్పేస్లో జీవించడం అంటే చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. గ్రావిటీ లేకపోవడం. భూమిలా గ్రావిటీ ఉండదు కాబట్టి శరీరంలో ఎముకలు బలహీనమవుతాయి, కండరాళ్ళు కరిగిపోతాయి. రోజు 2 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే బాడీ సిన్ అవుతుంది. రేడియేషన్. స్పేస్లో సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ ఎక్కువ. ఇది క్యాన్సర్ లాంటి సమస్యలు తెప్పిస్తుంది. ఎందుకంటే భూమిలో అట్మాస్ఫియర్ ప్రొటెక్షన్ ఉండదు. ఇంకా మానసిక ఒత్తిడి. చిన్న గదిలో ఎన్నో నెలలు ఉండాలి. ఫ్యామిలీ దూరంగా ఉంటుంది. ఒంటరితనం ఫీల్ అవుతుంది. మైండ్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. తినడం, తాగడం, ఇంకా నీళ్ళు, తిండి అన్నీ ప్యాక్ చేసినవే. గ్రావిటీ లేకపోవడంతో తిండి తేలుతుంది, నీళ్లు బొట్లుగా మారుతాయి. సరిగ్గా తినడం కూడా టాస్క్. ఇంకా స్పేస్ వాక్ రిస్క్. బయటకు వెళ్ళాలంటే స్పేస్ సూట్ వేసుకోవాలి. అది 6 నుండి 7 గంటలు ఉంటుంది. ఆక్సిజన్, టెంపరేచర్ సమస్యలు వస్తే ప్రాణాలకే రిస్క్. ఇలా స్పేస్ అంటే సాహసం మాత్రమే కాదు, ఫుల్ ఛాలెంజ్. అసలు ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన సునీత విలియమ్స్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. సునీత విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఒహాయోలో జన్మించింది. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ,
తల్లి బోనీ స్లోవేనియన్కి సంతతికి చెందినవారు. అంటే మన భారతీయ మూలాలు ఆమెకు ఉన్నాయి. చిన్నప్పుడు సునీతకు సైన్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో క్రీడల్లో కూడా రాణించింది. 1987లో యుఎస్ నావల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్లో డిగ్రీ పొందింది. ఆ తర్వాత 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. సునీత మొదట యుఎస్ నేవీలో చేరింది. హెలికాప్టర్ పైలట్గా 3000 గంటలకు పైగా విమానాలు నడిపింది. 1998లో నాసా ఆమెను ఆస్ట్రోనాట్గా ఎంపిక చేసింది. అక్కడి నుంచి ఆమె స్పేస్ ప్రయాణం మొదలైంది. 2006లో తన మొదటి స్పేస్ మిషన్ స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకు వెళ్ళింది. అక్కడ ఎక్స్పెడిషన్ 14/15లో 195 డేస్ గడిపి 4 స్పేస్ వాక్స్ చేసింది. మొత్తం 29 గంటలు స్పేస్ బయట ఉండి మహిళల్లో రికార్డ్ సృష్టించింది. అంతేకాదు స్పేస్లోనే బోస్టన్ మారథాన్ పరిగెత్తిన మొదటి వ్యక్తిగా కూడా నిలిచింది. 2012లో రెండో మిషన్లో ఎక్స్పెడిషన్ 32/33లో ISSలో 4 నెలలు ఉంది. అక్కడ కమాండర్గా పనిచేసింది. ఇది రెండో మహిళగా ఆమె సాధించిన ఘనత. మొత్తం 9 స్పేస్ వాక్స్తో 62 గంటలకు పైగా స్పేస్లో గడిపింది. ఇది మహిళల్లో అత్యధికం. 2024లో బోయింగ్ స్టార్లైనర్తో మూడో మిషన్కు వెళ్ళింది. కానీ సాంకేతిక సమస్యల వల్ల 9 నెలలు ISSలో ఉండిపోయింది. 2025 మార్చిలో SpaceX డ్రాగన్తో భూమికి తిరిగి వచ్చింది. సునీత జీవితం మనకు పెద్ద స్ఫూర్తి. భారతీయ మూలాలతో స్పేస్లో గొప్ప ఘనత సాధించింది. ఆమెకి పద్మభూషణ్, నాసా స్పేస్ ఫ్లైట్ మోడల్ వంటి అవార్డులు వచ్చాయి. ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఆకాశమే హద్దు అని